నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. రీసెంట్గా ఒడిశా బాలాసూర్లో జరిగినటువంటి కోరమండల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఘటన ఎంతో విషాదకరమని చెప్పాలి. దాదాపుగా 280 మంది చనిపోయారు. వీరందరికీ కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ను ప్రకటించింది. అలాగే ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే విషయాలు చాలామందికి కూడా తెలియదు, బాధితులకు తెలియదు. సో దాంతోపాటుగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఏ రకంగా శిక్షించాలి, ఎవరు దీనికి బాధ్యత అనేది వహిస్తారు అనే అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. సార్, మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా జరిగినటువంటి ట్రైన్ ఘటన. ఇది ఇండియాలో ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఘటన అనేది జరగడం. ఇంత పెద్ద ఘటనకి ఎవరిని బాధ్యతగా వహించాలి, ఎవరు దీనికి బాధ్యులు అని అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ అండి. బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ ఇన్ బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ రైల్వేస్. యాక్చువల్గా ఇండియన్ రైల్వేస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది మన దగ్గర. ఈ రైల్వేస్ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇంతకుముందు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు లే చేశారు లైన్స్ అని. దే యూస్ టు బి ది ఆపరేటర్స్. వాళ్ళు పోయిన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ద ఇండియన్ గవర్నమెంట్ హెస్ టుక్ ఓవర్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిన తర్వాత దే టుక్ ఓవర్ ద రైల్వేస్. లాట్ ఆఫ్ ఏజెన్సీస్ తీసుకున్నారు. ఇఫ్ యూ సీ దిస్, బికాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే, బయట దేశాల్లో చూసుకుంటే, నేను మీకు 2 types ఆఫ్ అనాలజీస్ ఇస్తాను. మెనీ రైల్వేస్ బయట దేశాలలో ప్రైవేట్ కంపెనీస్ ఇవన్నీ. కానీ మన భారతదేశంలో ఇంతకుముందులాగా మనకు కూడా ఇప్పుడు ఆర్టీసీ ఉండేది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇప్పుడు ప్రైవేటైజ్ అయినాయి, చాలా ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. సో రైల్వేస్ కూడా ప్రైవేటైజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఈవెన్ టాటా ఆస్ దెమ్ దట్ ప్లీజ్ ప్రైవేటైజ్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని, మంచిగా చేస్తామని. ద వే నౌ ఎయిర్ ఇండియా అండ్ ఇవన్నీ ఇప్పుడు టాటా వాళ్ళు తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ క్లోజ్ అయిపోయింది, బ్యాంక్రప్సీ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైన్ అంటే ఏంటంటే, లీగల్ లాంగ్వేజ్లో కరియర్ అంటారు. కరియర్ లేకపోతే క్యారేజ్ అంటారు. అంటే విచ్ క్యారీస్ పీపుల్ ఈజ్ కాల్డ్ క్యారేజ్. అంటే క్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది పాత ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన యాక్టే అది. సో అందులో ఎవరైతే ట్రావెల్ చేస్తారో, చిన్న నెగ్లిజెన్స్ అయినా, నెగ్లిజెన్స్లో సింపుల్ నెగ్లిజెన్స్, గ్రాస్ నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని ఉన్నాయి. అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెగ్లిజెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, దెర్ ఇస్ అ డ్యూటీ ఆన్ యూ అండ్ ఆ డ్యూటీ బ్రీచ్ చేశారు మీరు. ఆ డ్యూటీ బ్రీచ్ చేస్తే మాకు కొన్ని హక్కులు ఉన్నాయి. సో యూఆర్ లైబుల్ టు పే మీ. ఇక్కడ ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది ఏదైతే ఉందో, ద ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఆ బోగీస్ అన్నిటినీ, రైల్వే ఇంజన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది సెంట్రల్ గవర్నమెంటే. ఇప్పుడు అక్కడ పట్టాలు ఉంటాయి, రైల్స్ అంటారు వాటిని. రైల్ వేస్ అంటే రైల్, ఆ పట్టాలని రైల్ అంటారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అవి వేయటం కూడా వాళ్ళే. ఇప్పుడు అక్కడ సిగ్నల్ సిస్టమ్స్ కూడా వాళ్ళే. సో ట్రైన్ ఆపరేటర్ అంటే వాడు డ్రైవర్ కూడా వాళ్ళ ఎంప్లాయీ. వెనకాల కూర్చున్న ఆఫీసర్ కూడా కూర్చుంటాడు, కెప్టెన్ లాగా. ఆయన గార్డ్ అంటారు, ఆయన కూడా రైల్వే ఎంప్లాయీ. సో వెన్ ద హోల్ థింగ్ ఈజ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్, చాలాసార్లు మీరు ప్రపంచంలో చూస్తే గవర్నమెంట్ ఆల్సో కమ్స్ ఇన్ బిజినెస్ ఫర్ సెల్లింగ్ సర్వీసెస్. వెన్ యూ సెల్ సర్వీసెస్, యూ కమ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. అంటే వ్యాపారం, నువ్వు వ్యాపారం చేస్తున్నావు. సో యూ ఆర్ గివింగ్ సర్వీసెస్. సో వీఆర్ కన్స్యూమర్స్. మేము డబ్బులు తీసుకుంటున్నారు, మీరు మాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేయటము? ఫస్ట్ థింగ్, మమ్మల్ని క్షేమంగా చేర్చాలి, సురక్ష చేర్చాలి. నెంబర్ 2, ఒకవేళ అందులో ఇలాంటి ఏమైనా యాక్సిడెంట్స్ అవుతే మమ్మల్ని మా డెస్టినేషన్ చేర్చే వరకు నువ్వు లయబుల్. చాలాసార్లు దొంగతనాలు కూడా జరుగుతుంటాయి, ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతుంటాయి. యు ఆర్ లయబుల్ టు పే మీ, బికాజ్ నాకు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చావు, నన్ను దించుతానని చెప్పేసి ఆ టైంలో దించాలి. మూడోది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్లో ఎలాంటి సంఘటన జరిగినా, ట్రైన్ స్టేషన్లో కూడా ఎలాంటి సంఘటన జరిగినా, లేకపోతే ట్రైను, ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఇండియన్ ప్రాపర్టీ లాలో ఏంటంటే, ఇప్పుడు ట్రైన్ స్టేషన్ ఉంటుంది కదండి, ట్రైన్ స్టేషన్ తర్వాత కొంత రేడియస్ వరకు గవర్నమెంట్దే ప్రాపర్టీ, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ, అది రైల్వే ప్రాపర్టీ. ఇంకోటి, ఆ రైల్స్ ఉంటాయి కదా, ఆ రైల్స్ పక్కన కూడా కొన్ని ఫీట్స్ వరకు వాళ్ళదే ప్రాపర్టీ, అది అంటే రైల్వే వాళ్ళ ప్రాపర్టీ. సో ఆ రైలు పట్టాల పక్కన కూడా వాళ్ళదే ప్రాపర్టీ, రైలు వాళ్ళ ప్రాపర్టీయే. అంటే ఈవెన్ ఆ పట్టాల పక్కన కూడా
ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ యానిమల్స్ చనిపోతారు, అంటే వచ్చేస్తాయి ట్రెస్పాస్ అయ్యి. సమ్టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ కూడా చనిపోతారు అక్కడ. సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. దాన్ని ఏమంటారంటే అండర్ ద రైల్వేస్ యాక్ట్ అండ్ క్యారేజ్ యాక్ట్ ప్రకారము దే హ్యావ్ ఏ డ్యూటీ, స్టాచ్యూటరీ డ్యూటీ అంటారు దాన్ని. ఆ డ్యూటీ మీ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్కి వెళ్తారు, మరి రైల్వే స్టేషన్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్, మరి రైల్వే టికెట్ ఎందుకు కొనుక్కోమంటారు, ప్లాట్ఫామ్ టికెట్. సో దట్ మీన్స్ దే ఆర్ గివింగ్ యూ సర్వీస్ వెన్ యూర్ కమింగ్ అండ్ యూజింగ్ ద బాత్రూమ్స్ ఆర్ ఎనీథింగ్. సో యూ పే యాజ్ ఎ ఛార్జ్. అలాగే ఇప్పుడు మీరు టికెట్లో చూస్తే సర్చ్ ఛార్జ్ అని అన్ని ట్యాక్సెస్ అన్నీ వేస్తారు. వెస్ట్రన్ కంట్రీస్లో అందులో ఒక సపరేట్ కాలం అంటూ ఏముండదు ఇన్సూరెన్స్ అని. వెన్ యు ఆర్ గోయింగ్ ఆన్ దిస్ కరియర్స్ దెర్ ఈస్ ఎన్ అబ్లిగేషన్ ఆన్ ద గవర్నమెంట్, మీకు కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రైవేట్ ట్యాక్సీ కార్లు తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఓలానో ఊబరో ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో వెన్ యూ గోయింగ్ ఇన్ దోస్ కార్స్ దానికి ఇన్సూరెన్స్, ఇప్పుడు మనం నార్మల్గా ప్రైవేట్ కార్ కొనుక్కుంటే ఒక ఓనరే నడిపించుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక ప్రైజ్ ఇస్తారు. ద మూమెంట్ నేను ఈ కార్ని నేను ట్యాక్సీ కోసం వాడతాను అంటే వాడు దాన్ని డబుల్ ప్రైస్ చేస్తాడు ప్రీమియం. ఎందుకు? బికాజ్ ఇట్స్ మోర్ రిస్కీ. ఎందుకంటే రోజు నువ్వు ప్యాసింజర్లను కస్టమర్లను తీసుకెళ్తావు, అందుకని ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. అందుకనే మాకు లైబిలిటీ ఎక్కువ ఉంది కనుక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీకు ప్రీమియం ఎక్కువ తీసుకుంటాడు. సిమిలర్ అనాలజీ ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి కెరియర్స్కి. అది కంపల్సరీ. క్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. అంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇంకా హయ్యర్ లెవెల్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు రైల్వేస్ మీద కేసు వేసేయచ్చు. ఎందుకు? బికాజ్ మీరు మరి కేసు వేస్తే మీ దగ్గర అంత డబ్బు ఉందో లేదో, రేపు మీరు బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసుకోవచ్చు కదా, ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసుకోవచ్చు కదా, అంటే దివాలా కోరు. మరి చేసుకుంటే వాళ్ళు ఎవరైతే ప్యాసింజర్స్ మీ ట్రైన్లలో వెళ్ళారో వాళ్ళకి నష్టపరిహారం ఎవరు కట్టాలి? అందుకని దాన్ని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ కెరియర్స్ అయినా, కార్స్ అయినా, బస్ అయినా, ఈవెన్ షిప్స్, బోట్స్, విమానాలైనా. ఇప్పుడు విమానాలలో కూడా ఇన్సూరెన్స్ మనకెలా వర్తింపజేస్తాయి అని అది బికాజ్ యువర్ ఏ ప్యాసింజర్, మీరు అది ఆ టికెట్ కొన్నప్పటి నుంచి ఆ ట్రైన్ మీరు చేరే వరకు అది ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. దట్ ఈస్ ద లా. యాక్చువల్లీ దట్ ఈస్ మ్యాండేటరీ. అంటే ఇండెమినీ కాంట్రాక్ట్ కంపల్సరీగా ఉండాలి. దట్ ఈస్ ద లా ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రివిలెంట్. రెండోది అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు విమానం వాళ్ళు, ఇప్పుడు మీరు ఎయిర్ ఇండియా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి అమెరికా దాకా తీసుకెళ్తారు. మరి ఎయిర్ ఇండియా వాళ్ళు ఒకవేళ అమెరికాలో పైన ఆకాశంలో ఒకవేళ పడిపోయింది అనుకోండి, మీరు అమెరికా ల్యాండ్లో ఉన్నా నేను డబ్బులు కట్టలేనంటే నడుస్తుందా? బికాజ్ ఇండియన్ గవర్నమెంట్, ఎయిర్ ఇండియా ఈజ్ లయబుల్ ఫర్ పేయింగ్ మీ. ప్యాసింజర్కి ఏమన్నా అవుతాయి, చచ్చిపోతే అక్కడి నుంచి విమానం క్రాష్ అయితే. అంటే విమానంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ వేరే ట్రైన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని ఏం లేదు, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు ఎట్లా వస్తుంది ఇన్సూరెన్స్ అనేది? దట్ ఈజ్ అన్లాఫుల్. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇన్సూరెన్స్ ఆప్షన్ చేసుకునటం అనేది అది అన్లాఫుల్. అది ఎనీబడి హూస్ గోయింగ్ ఆన్ ద కెరియర్ హ్యాస్ టు బీ కవర్డ్. కొన్నిసార్లు మీరు ఫస్ట్ క్లాస్లో పోయో లేకపోతే ఏసీ క్లాస్లో పోయిన వాళ్ళకి కవర్ చేస్తాము, జనరల్ బోగిలో పోయిన వాళ్ళని కవర్ చేస్తాం అనేది అన్లాఫుల్. అది అంటే ఇట్స్ అగెయిన్స్ట్ పబ్లిక్ పాలసీ అంటారు దాన్ని. సో ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ డిఫెన్స్ తీసుకుంటే అది అగెయిన్స్ట్ ద లా, అగెయిన్స్ట్ అవర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఎందుకు? బికాజ్ ద కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ అ సర్టన్ ప్రొటెక్షన్ యాజ్ అగెయిన్స్ట్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్. డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. మీరు ఏదో గవర్నమెంట్ ట్రైన్లలోనే పోతున్నారు కనుక గవర్నమెంట్ ఇమ్యూనిటీ అనేది లేదు. దెర్ ఇస్ నో ఇమ్యూనిటీ ఫర్ ద గవర్నమెంట్. అర్థమైంది? ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. బికాజ్ ఈక్వాలిటీ ఆఫ్ లా, ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ, వెదర్ యూఆర్ ఎ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఎ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో వస్తారు రైల్వే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్ రైల్వేలో ఈ యాక్ట్ ఖచ్చితంగా ఉందని అంటారు. డెఫినెట్గా ఉండాలి. ఉండకపోతే అంటే ఇప్పుడు జనరల్ బోగిలోని ప్రయాణించే వ్యక్తులకి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఉంటే సో వాళ్ళు కూడా అప్లికేబుల్ అవుతారా ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి? ఎస్, 100% అబ్సల్యూట్లీ లయబుల్. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రిక్ట్ లయబిలిటీ. లాలో ఏమంటారంటే ద గవర్నమెంట్ ఆర్ ద కెరియర్ హూ హెస్ బీన్ నెగ్లిజెంట్ ఈ స్ట్రిక్ట్లీ లయబుల్ అన్నారు. స్ట్రిక్ట్లీ లయబుల్ అంటే ఏంటి? దీనిలో లయబిలిటీస్ ఉంటాయండి. అంటే కన్స్ట్రక్టివ్ లయబిలిటీ, జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ లయబిలిటీస్. ఇందులో డిఫెన్సెస్ లేవు.
మేము డిఫెండ్ చేసుకోవడానికి లేదు. ఓ ఇది నా తప్పు కాదు, రైల్వే డ్రైవర్ గారు తప్పు, లేకపోతే ప్యాసింజర్ గాడు అక్కడ ఎవరో ఒకటి వెళ్ళి అక్కడ లాగాడు, ప్యాసింజర్ గాడు ఎవరో వచ్చి చచ్చిపోవడానికి వచ్చాడు, లేకపోతే ఒక యానిమల్ వచ్చింది, ఇలాంటి డిఫెన్సెస్ తీసుకోవడానికి లేదు. లేకపోతే మెకానికల్ ఫాల్ట్ అయిపోయింది, ఓ నాకు తెలియలేదు, సడన్గా ట్రైన్లో మెకానికల్ ఫాల్ట్ వచ్చింది కనుక అది యాక్సిడెంట్ అయింది అని అనటానికి లేదు. దట్ ఈస్ కాల్డ్ స్ట్రిక్ట్ లయబిలిటీ. ఎందుకు? ఎవరైతే క్యారేజ్ నడిపిస్తారో వాళ్ళు ఏ చిన్న నెగ్లిజెన్స్ అయినా కూడా నా ప్రయాణంలో ద కెరియర్ ఇస్ స్ట్రిక్ట్లీ లయబుల్ అని ఎస్టాబ్లిష్ లా ఉంది ఇంగ్లాండ్లో, అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ లా అది. సో బికాజ్ ద గవర్నమెంట్ ఇస్ స్ట్రిక్ట్లీ లయబుల్, చనిపోయిన వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనం చూసుకుంటుంటే చాలాసార్లు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి, రాజకీయవేత్తలు వచ్చేసి, ఓ మేము ఎక్స్గ్రేషియా ప్రకటించేస్తున్నామని. ఎక్స్గ్రేషియా డెఫినేషను మీరు అంటే మానవతా దృక్పథంగా ఇస్తున్నారు, అది వేరు. డ్యామేజెస్ వేరు, లయబిలిటీ వేరు. స్ట్రిక్ట్ లయబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోతున్నారు అందులో, ట్రైన్లో పోతున్నారు. సో బికాజ్ యూ డిడ్ నాట్ రీచ్ యువర్ డెస్టినేషన్, నెంబర్ 1. నెంబర్ 2 డెత్ అయిపోయింది, అంటే మనిషి చనిపోయారు. నెంబర్ 3 ప్రాపర్టీ డ్యామేజెస్ అయినాయి. ఇప్పుడు చాలామంది క్యారీ చేసేటప్పుడు బ్యాగేజీలలో మన సెల్ ఫోన్ వెళ్ళొచ్చు, బంగారాలు తీసుకొని వెళ్ళొచ్చు, ఇంపార్టెంట్ వస్తువులు తీసుకొని వెళ్ళొచ్చు. మనం సెల్ ఫోన్లే కానీ లేకపోతే ల్యాప్టాప్సే కానీ ఎన్నో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తీసుకెళ్తాం మనం ట్రైన్లో. సో ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయింది, అంటే డెత్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఇంకొక మూడోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ భూపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది. అంటే ఏమిటి? యూనియన్ కార్బైడ్ కంపెనీ లయబిలిటీ అయింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ లయబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిఫెన్స్ తీసుకున్నారు, ఇది అమెరికా కంపెనీ మాది కాదు అని. సుప్రీంకోర్టు ఏమంది, లేదు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లయబుల్ అని చెప్పింది. అంటే ఎస్టాబ్లిష్ సుప్రీంకోర్టు కేసెస్ ఉన్నాయి ఇండియాలో. అంటే మేము లయబుల్ కాదు, లేకపోతే అక్కడెక్కడేదో డిస్ట్రాక్షన్ అయింది, డిస్ట్రాక్టర్స్ అంటారు. ఆ డిస్ట్రాక్టర్స్ అయినా కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డ్రైవర్ గార్డు నిద్రపోయాడు, లేకపోతే అక్కడ స్టేషన్ మాస్టర్ అక్కడ ఏదో సిగ్నల్స్ చూపించలేదు, ఇలాంటి డిఫెన్సెస్ తీసుకున్నా కూడా చెల్లనేరదు. దే ఆర్ స్ట్రిక్ట్లీ లయబుల్. దట్ ఈస్ కాల్డ్ స్ట్రిక్ట్ లయబిలిటీ థియరీ, నో డిఫెన్సెస్. సో ఈ యాక్సిడెంట్ జరిగిన దానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఎంప్లాయీస్ని జస్ట్ సస్పెండ్ చేసింది గవర్నమెంట్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సస్పెన్షన్ అనేది బికాజ్ దే వర్ నెగ్లిజెంట్ ఇన్ దేర్ డ్యూటీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెగ్లిజెంట్ ఇన్ డ్యూటీస్ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు సస్పెన్షన్ చేయడం చాలా చిన్న పనిష్మెంట్. యాక్చువల్గా లా ఏమంటుందంటే ఐపీసీలో వెన్ ఏ పబ్లిక్ సర్వెంట్, వాళ్ళంతా పబ్లిక్ సర్వెంట్ డెఫినేషన్లో వస్తారు వాళ్ళంతా. ఇప్పుడు మీరంతా మీకు రైల్వేకు ఒక బడ్జెట్ ఉంది. ఇప్పుడు మరి ప్రతి సంవత్సరం మనం పార్లమెంట్లో చూస్తే రైల్వే బడ్జెట్ అని ప్రవేశపెడతారు. మరి రైల్వే బడ్జెట్ ఆ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుంది? కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా వాళ్ళు, ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు, దే వర్ నాట్ మేకింగ్ మనీ, బట్ గవర్నమెంట్ వాజ్ పంపింగ్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే చాలా ఇండస్ట్రీస్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పంప్ చేస్తుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ ఫండ్ నుంచి వస్తుంది. జనరల్ ఫండ్ అంటే ఏంటండి? మీరు నేను రోజు మనం కట్టే ట్యాక్స్ డబ్బు అండి అది. మరి ఆ డబ్బు తీసి నువ్వు రైల్వే వాళ్ళకి ఇస్తున్నావు కదా, అంటే రైల్వే ఫండ్స్, రైల్వే బడ్జెట్ పెట్టావు కదా. మరి రైల్వే బడ్జెట్లో ఆ డబ్బు ఎవరికైతే మీరు జీతాలు ఇస్తున్నారో మీరంతా పబ్లిక్ సర్వెంట్స్ కదా. మరి పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి? నువ్వు ప్రజలకు సర్వెంట్వి. మరి పబ్లిక్ మా డబ్బులతో మీకు జీతాలు కడుతున్నామే, మరి మా బాగోగులు చూసుకోవాల్సిన డ్యూటీ మీ మీద ఉంది కదా. మిమ్మల్ని ఊరికే సస్పెండ్ చేస్తే ఎలాగా? లాలో ఏముందంటే ఐపీసీలో, ఇఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ఒమిటింగ్ హిస్ డ్యూటీ, అంటే ఈజ్ నెగ్లెక్ట్ ఇన్ హిస్ డ్యూటీస్, ఒకవేళ చావు లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ అయితే క్రిమినల్ లయబిలిటీ ఉంది. అంటే ఏమిటి? దే కుడ్ గో టు జైల్ లైక్ ఎ మర్డర్. అంత ఐపీసీలో డెఫినేషన్లో ఉంది. అంటే పబ్లిక్ సర్వెంట్ ఏదన్నా వాడి డ్యూటీ ఒమిషన్ చేస్తే, వాడి డ్యూటీ కరెక్ట్గా చేయకపోతే, వాడు ఫైర్మెనే కావచ్చు, పోలీస్ వాడే కావచ్చు, మిలిటరీ వాడే కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యే మినిస్టర్స్ కూడా కావచ్చు, ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా కావచ్చు. The moment you are a public servant, when it comes in a public servant, you are my servant. You are supposed to take care of me. మరి మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటేనే అది ఒక పూట రాకపోతే మీరు దాన్ని అరుస్తారే, తీసేస్తారు ఉద్యోగం నుంచి. మరి గవర్నమెంట్కు నువ్వు పబ్లిక్ సర్వెంట్, ఐఎమ్ పేయింగ్ యూ సాలరీ. నీ పెన్షన్ కూడా నేనే ఇస్తున్నాను కదా, పెన్షన్ ఫండ్ కూడా నా డబ్బు నుంచే మీరు ఆపరేట్ చేస్తున్నారు. అంటే మీ స్టార్టింగ్
ఎంప్లాయ్మెంట్ స్టార్టింగ్ అయ్యి మీరు ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీకు పెన్షన్ కూడా మేమే ఇస్తున్నాం. మరి ప్రతి గవర్నమెంట్ రైల్వే వాళ్ళకి మీకు రైల్వే హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ హాస్పిటల్స్ కూడా మా డబ్బుతోనే రన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఈజ్ లయబుల్ వెన్ యూఆర్ అ పబ్లిక్ సర్వెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ లయబుల్ ఫర్ దిస్ అండి. స్ట్రిక్ట్ లయబిలిటీ, వాళ్ళకి సస్పెన్షన్ కాదు. ఐపీసీలో ఒకవేళ కేసులు కడితే వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇది ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఈ నాలెడ్జ్ లేదు మన దేశంలో. ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ అమెరికాలోనా లేకపోతే ఇంగ్లాండ్లోనే ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో అవుతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళని జైలు చేస్తారు. అంటే దేర్ ఆర్ మెనీ రిపీటెడ్ కేసెస్ దట్ యు ఆర్ క్రిమినల్లీ నెగ్లిజెంట్. సో మన ఇండియన్ రైల్వే యాక్ట్స్కి అదర్ కంట్రీ రైల్వే యాక్ట్స్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే మరి ఇండియన్ రైల్వే యాక్ట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళు పోయిన తర్వాత మనం పెట్టుకున్నాం, 40s చేసుకున్న లా అది. దాన్ని అప్డేట్ చేయట్లేదు మనం. మరి అమెరికా లాంటి దేశాలు బయట దేశాలలో ప్రతి ఇయర్ ప్రతి టైంలో అప్డేట్ చేస్తారు. ద వే ద కంట్రీ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మేము ఇంతకుముందు చిన్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి మేము కార్డు కొనుక్కునేవాళ్ళం, ఏది టికెట్. అది లేకపోతే వెళ్ళేవాళ్ళం కాదు అందులోకి. వితౌట్ టికెట్ మేము భోగిలో కూర్చున్నా కూడా వాడు పెయిన్లైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సాఫ్ట్వేర్. యువర్ సెల్ ఫోన్ యూ కెన్ షో ద టికెట్. ఎంత టెక్నాలజీ చేంజ్ అయింది కదా. మరి టెక్నాలజీ చేంజ్ అయినప్పుడు లా కూడా చేంజ్ అవ్వాలి కదా. మరి ఎక్కడవుతున్నాయి చెప్పండి. సో దిస్ ఈజ్ అ ల్యాకన్ ఇన్ అవర్ కంట్రీ. సో నా ఈ చిన్న ప్రయత్నం ఏమిటంటే, అంటే వేరే దేశాల్లో నేను లా చదువుకొని వచ్చాను కనుక బయట దేశాలకు మన దేశానికి ఉన్న తేడాలేంటి, ఎందుకు మనం లాగింగ్ బిహైండ్, మనం కూడా మార్చుకోవాలి. అంటే చైతన్యం రావాలి ప్రజలు. ఇప్పుడు మీ వ్యూవర్స్ చూస్తున్నారు, చూస్తే వాళ్ళు కూడా రేపు వెళ్ళి కేసులు కడతారు వాళ్ళు కూడా. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ యూ గైస్ హ్యావ్ టు గివ్. అంటే మీడియా వాళ్ళు చేస్తున్నారు మీరు, బట్ దాట్ ఈస్ వాట్ ద లా ఇస్. సో దెర్ ఇస్ అ స్ట్రిక్ట్లీ లయబుల్, దే హ్యావ్ టు గో టు జైల్. సో ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు వీటిని ఇన్సూరెన్స్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ఏ రకంగా క్లెయిమ్ చేసుకోవాలని అంటారు దీన్ని? ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏంటంటే రైల్వేస్ని అడగొచ్చు, వాట్ ఈజ్ యువర్ ఇన్సూరెన్స్ కంపెనీ అని. దీన్ని ఏమంటారంటే డిస్కవరీ అంటారు నార్మల్గా లాలో. మేమేమంటామంటే వెస్ట్రన్ కంట్రీలో సపీనో అంటాం మేము. అంటే యూ సెండ్ అ నోటీస్ టు దెమ్ సెయింగ్ కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్సూరెన్స్ కంపెనీ డీటెయిల్స్. అది మ్యాండేటరీగా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇండియాలో మనము ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కూడా అడగొచ్చు హూ ఇస్ యువర్ ఇన్సూరెన్స్ కరియర్. ఆ ఇన్సూరెన్స్ కరియర్ నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా మీరు చూస్తే ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళే ఉండేది. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ప్లేయర్స్, అందులో పబ్లిక్ కంపెనీ అది. ఇప్పుడు ప్రైవేటైజ్ అయింది ఇండియాలో కూడా. ఏది ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రైవేటైజ్ అయింది. మెట్ లైఫ్ వచ్చింది, న్యూయార్క్ లైఫ్ వచ్చింది, బజాజ్ ఇన్సూరెన్స్, దేర్ ఆర్ 100 ఇన్సూరెన్స్, రిలయన్స్ ఇన్సూరెన్స్ 100 ఇన్సూరెన్సెస్. సో వీ హ్యావ్ టు నో రైల్వే వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ కడుతున్నారు ఒకటి. రెండో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్ రైల్వేస్ కూడా 4 జోన్స్ కింద కన్వర్ట్ చేశారు. వెస్టర్న్ రైల్వేస్ అని, సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని, ఈస్టర్న్ రైల్వేస్ అని. మరి ఈ రైల్వేస్ వాళ్ళు 4 జోన్స్ కింద చేశారు కదా. ఈ యాక్సిడెంట్ అయిన జోను వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ కడుతున్నారు. ఒకవేళ కట్టట్లేదు అనుకోండి, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ కావచ్చు. మరి మానవ హక్కుల ఉల్లంఘన కదా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లయబుల్ అవుతుంది సీరియస్లీ. అంటే ప్రపంచంలో దే విల్ బీ క్వశ్చన్డ్. అంటే మీకు లైఫ్ ఎంత ఎండేంజర్మెంట్ ఉంది ఇక్కడ. రైట్ ఆఫ్ లైఫ్ ఉంది కదండి మీకు. అంతర్జాతీయంగా మనకి హ్యూమన్ రైట్స్లో యూ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ లైఫ్ టు లివ్ విత్ డిగ్నిటీ. అంటే సేఫ్, సురక్షితంగా ఉండే అర్హత ఉంది. మరి అదే ఉల్లంఘన చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ లయబుల్ కదా. సో ఇప్పుడు అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నేను వేసుకున్నాను, నా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నేను వేసుకున్నాను, నామినీగా ఎవరినో పెడతాను. అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగింది అనుకోండి, నా నామినీకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. కానీ వెరాజ్ ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడం అనేది ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇది వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలిసి ఉండాలి. వాళ్ళు వచ్చి వీళ్ళతో ఫైట్ చేయాలి రైల్వే శాఖతో. ఇదంతా కష్టమైన పని కదా. అంటే చాలాసార్లు ఇలాంటి టైంలో ఏమవుతుందంటే చాలాసార్లు మన దేశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని ఫైల్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక్కలే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఫైల్. చాలామంది యాక్టివిస్ట్స్ ఉంటారు, వాళ్ళు లాయర్స్ ఉంటారు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఉంటారు. ఇట్స్ అ గ్రేట్ ఏరియా. దే కెన్ ఫైల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ ద గవర్నమెంట్. సుప్రీంకోర్టులో వేయొచ్చు. వేస్తే ఇమీడియట్గా రిలీఫ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ బాధితులు ఉంటారు కదండి, విక్టిమ్స్ కూడా ఫండ్ ఉంది ఇండియాలో, తెలుసా మీకు? విక్టిమ్స్ కూడా ఫండ్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా, ఇంగ్లాండ్ కంట్రీస్ లాంటిలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది విక్టిమ్స్కి ఫండ్.
చనిపోగానే మీ కర్మకాండలు కూడా డబ్బులు ఇస్తారు. విక్టిమ్స్ ఫండ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళు, ఎక్స్గ్రేషియా అనేది ఏదో వాళ్ళు తూతు మంత్రంగా ఇవ్వటం వాళ్ళు, దాట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ లా. ఇది డ్యామేజెస్ అనేది సివిలే కానీ క్రిమినల్ డ్యామేజెస్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇవన్నీ లీగల్గా మీకు అర్హతలు ఇవన్నీ. అంటే కేవలం చనిపోవడం అనే కాకుండా అందులో ఆల్మోస్ట్ ఒక 1100 మందికి కాళ్ళు చేతులు అని ఏదో ఒకటి అంధత్వం అనేది కూడా ఏర్పడింది. సో వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ. పర్మనెంట్ డిసబిలిటీ, టెంపరీ డిసబిలిటీకి కూడా కంపల్సరీగా మనకు అర్హతలు ఉంటాయి. ఎలాగైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రైవేట్ కంపెనీలోనో రైల్వేలోనో లేకపోతే బస్ స్టాండ్లో పనిచేసాం అనుకోండి, వర్కర్స్ కాంపెన్సేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనిచేస్తున్నారు, ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. మీరు కంపెనీలో పనిచేస్తే కొంత మీరు కింద పడితే చెయ్యో కాలో ఎరిగిపోతుంది మీ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో. మరి ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో చెయ్యో కాలో ఎరిగితే అక్కడ కూడా ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ద మూమెంట్ యూ బికమ్ ఏ వర్కర్స్ కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎంప్లాయర్, దానికి ఇన్సూరెన్స్ కట్టాలి. దట్ ఈజ్ మ్యాండేటరీ లా అది. కానీ కంప్లైంట్స్ ఎవరు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఎంతమందికి తెలుసు అంటే ఇది అవేర్నెస్ లేదు చాలామంది. అంటే వర్కర్స్ కాంపెన్సేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఆ ట్రైన్లో వెళ్తే మనకి ఎవరైతే డిసేబుల్డ్ అయ్యారో టాట్ లా కింద ఆ డిసబిలిటీ, పర్మనెంట్ డిసబిలిటీ అయినా టెంపరీ డిసబిలిటీ అయినా డెత్ అయినా కూడా కొన్ని లాస్ ఉన్నాయి, వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి. ఇండియన్ రైల్వేస్ యాక్ట్ కింద కూడా ఉంది. డబ్బులు కంపల్సరీ కట్టివ్వాలి రైల్వేస్ వాళ్ళు. మా దగ్గర డబ్బులు లేవు, మేము కట్టరాదు, లేకపోతే మేము లైబుల్ కాదని డిఫెన్సెస్ తీసుకోరాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో న్యాయపరమైనటువంటి అంశాలు చాలామందికి తెలియదు, వీటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అనేది, ఆ అంశాలపైన అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.